యా హాయ్ అండి. నైట్ జరిగిన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాము. సారీ, నేను రోజు తొందరగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు. విషయం ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా వైఫై కట్ అయిపోయింది అనమాట. అదేంటంటే తెలుసు కదా, హైదరాబాద్ రోడ్లు అవన్నీ ఎలా ఉంటాయనేసి. సో ఆ ప్రాబ్లం వల్ల వైర్లన్నీ కట్ చేశారు. నేనైతే శబ్దం చేసేసా ఫస్ట్ రోజు నుంచి, బిగ్ బాస్ కంటిన్యూగా పెట్టేద్దాం, అప్లోడ్ చేసేద్దామని. నా బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ అదే టైంలో మా ఏరియాలో వైఫై లైన్లు కట్ అవ్వడం వల్ల నాకు కుదరట్లేదు. సో ఇలా బయటకు వచ్చి చేయడం వల్ల లేట్ అవుతుంది. సో ఇక మీదట తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇకపోతే నిన్న జరిగిన ఒక గేమ్ టాస్క్లో ఏం జరిగింది అంటే, బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు కదా ఆల్రెడీ, వాళ్ళ టైంని తగ్గించుకోవాలనే ఒక టాస్క్. ఆ టాస్క్లో బజర్ రౌండ్ ఇచ్చారు. బజర్ రౌండ్ ఏంటి అంటే, ఇద్దరికి ఫోన్లు ఇచ్చారండి, టెలిఫోన్లు. టెనెంట్స్కి ఏమో రూమ్ లోపల, హౌస్ ఓనర్స్కి బయట గార్డెన్ ఏరియాలో ఇచ్చారు. ఎవరు బజర్ ఒత్తుతారో వాళ్ళకి, అంటే ఎవరు ఒకరైతే వీళ్ళ టైం తగ్గిపోతుంది. ఇద్దరు ఒత్తుంటే ఎవరికి రాదు, ఎవరు ఒత్తకపోతే ఇద్దరికి కూడా టైం తగ్గుతుంది. ఇది అంటే అందరికి అర్థం కాదు, ఇది 1-2 సార్లు చూస్తే కానీ అర్థం కాదు ఆ బజర్ రౌండ్. బిగ్ బాస్ ఏంటంటే అదొక అసలు గేమే కాదనిపించిందండి. అది ఏంటంటే ఏదో ఒక గేమ్ పెట్టాలి కాబట్టి పెట్టారు. ఎందుకు ఎవరైనా ఒత్తకుండా ఉంటారు బజర్ని? ఎవరికైనా టైం తగ్గాలని అనుకుంటారు కదా. సో ఆ విధంగా ప్లాన్ చేశారు. అండ్ వెనకాతలు కొన్ని బోర్డ్స్ పెట్టారు. ఎవరిని నమ్మొద్దు, డోంట్ బిలీవ్ ఎనీవన్, డోంట్ ట్రస్ట్, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, అలాంటి బోర్డ్స్ కూడా పెట్టారు. సో వీళ్ళని మ్యానిపులేట్ చేయాలి, లేదా వాళ్ళు వీళ్ళని మ్యానిపులేట్ చేయాలి. లైక్ బజర్ నొక్కకుండా ఉండడానికి, ఈ వేరే వాళ్ళు నొక్కడానికి బజర్. ఎవరు అలా ఉంటారు? ఇద్దరు ఫాల్తూ గేమ్ ఆడారు. టు బీ ఫ్రాంక్, వాళ్ళు వీళ్ళు వాళ్ళని మ్యానిపులేట్ చేయాలనుకున్నారు, చేయడానికి ట్రై చేశారు. హాఫ్ అన్ అవర్ ట్రై చేశారు. రీతుని లైక్ పవన్ ఎవరిది మన కళ్యాణ్ మాట్లాడాడు. నాదే ప్రాబ్లం. కళ్యాణ్ ఏమో మేము బజర్ నొక్కలేదు, మీరు కూడా నొక్కొద్దు, ఇద్దరికి తగ్గుతుంది అన్నట్టుగా కళ్యాణ్ మాట్లాడాడు. ఆ తర్వాత రీతు కూడా వాళ్ళు నొక్కలేదంటే మనము నొక్కొద్దు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరికి కూడా హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు, 30 minutes. సో లాస్ట్కి వచ్చేసరికి బిగ్ బాస్ చెప్పేశారు, మేము నొక్కలేదు అని వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు. లాస్ట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే, ప్రియా ఏంటంటే, మేము అసలు బజరే నొక్కలేదు, ఈసారి నన్ను నమ్మండి, ఈసారి నేను కానీ తప్పు చెప్తే నా లైఫ్లో నన్ను నమ్మొద్దు. ఇలాంటి మాటలు ఎందుకు ఆడాలి ఒక పిచ్చి గేమ్ కోసం? లైఫ్ లాంగ్ నమ్మొద్దు, లైఫ్ లాంగ్ నేను నీకు రుణపడి ఉంటా, లైఫ్ లాంగ్ ప్రామిస్లు, ఇలాంటివి చేయటం వల్ల అక్కడక్కడ ఆ గేమ్లో గెలుస్తావేమో కానీ బయట ఆడియన్స్ దృష్టిలో మైనస్ అయిపోతారన్న విషయం తెలియట్లేదు పాపం వాళ్ళకి. బట్ ఓకే, అయింది, ఎవరి గేమ్ వాళ్ళది. అండ్ ఇద్దరు కూడా బజర్ నొక్కేశారు కాబట్టి ఇద్దరికి టైం పెరిగిపోయింది అనమాట. అయిపోయింది అక్కడికి, ఎవరిని నమ్ముకోలేదు. నెక్స్ట్కి వస్తే మళ్ళీ ఇంకొక గేమ్ ఆడేటప్పుడు వీళ్ళకి టైం తగ్గిపోయింది అనమాట. ఎవరు మన ఓనర్స్కి టైం తగ్గింది కాబట్టి వీళ్ళు ఓనర్స్ విన్నర్స్, టెనెంట్స్ మళ్ళీ లూజర్స్ అయిపోయారు. సో అక్కడ ఏం చెప్పారు బిగ్ బాస్, ఓనర్స్ దగ్గర నుంచి టెనెంట్స్ సెలెక్ట్ చేయాలి, ఎవరైనా నలుగురిని సెలెక్ట్ చేయాలి. ఎవరు కెప్టెన్సీ కంటెస్టెంట్గా నిల్చోవడానికి నలుగురిని సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఆ నలుగురు కాదు, ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. ఆ ముగ్గురు ఎవరా అని చెప్పేసి ఓనర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. టెనెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? ఫస్ట్ అయితే అమ్మాయి పేరు ప్రియా అసలు వద్దంటే వద్దు అనేసి సంజన గారు చెప్తారు. ఎందుకు అంటే, ఆమె ఇలాగ మామూలుగా మానిటర్గా ఉన్నప్పుడే ఆమెను తట్టుకోలేకపోతున్నాము, పొరపాటున ఆమె కెప్టెన్ అయిందంటే మాత్రం మామూలుగా ఉండదు, ఆమె అసలు వద్దు అనేసి అందరూ డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత దమ్ము శ్రీజాని పెడదాము, ఎందుకంటే ఈమెకు ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఏంటి, ఈమె అవటానికి హెల్ప్ చేసింది, ఈమె అంటే సంజన గారు కెప్టెన్ అవడానికి హెల్ప్ చేసింది శ్రీజానే కాబట్టి ఆ చిన్న గ్రాటిట్యూడ్తో శ్రీజ అని చెప్పింది. కానీ అందరూ శ్రీజకి ఓట్ చేయలేదు కాబట్టి శ్రీజ వద్దు అనుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట వినడు, వద్దు. హరీష్ గారు కూడా ఆయన పాయింట్స్ వేరే ఉంటాయి, మనది వేరే ఉంటుంది, ఆయన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు, వద్దు. ఆ తర్వాత పవన్ని పెట్టాలనేసి ఎప్పటి నుంచో ఫేవరిజం చూపిస్తున్న రీతు చెప్పింది. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడ్డాయో వాళ్ళల్లో పవన్, హరీష్ అండ్ భరణి గారు, ఈ ముగ్గురిని వీళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయలేదు, ఫస్ట్ ప్రియాని వద్దనుకున్నామని చెప్పంగానే ఈమె మళ్ళీ వారికి దిగేసింది. ఎందుకు వద్దనుకున్నారు అనేది వాళ్ళ ఇష్టం.
మీకు చెప్పాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఇది ఏంటంటే నామినేషన్ కాదు. నామినేషన్ అయితే ఈ పాయింట్స్ వల్ల నామినేట్ చేస్తున్నాను, దీనివల్ల నామినేట్ చేస్తున్నాను చెప్పడానికి. వీళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం. బిగ్ బాస్ వాళ్ళకి అథారిటీ ఇచ్చారు, వాళ్ళ ఇష్టం. అది నువ్వు క్వశ్చన్ చేయడానికి రైట్స్ లేదు. ఆ క్వశ్చన్ చేసే టైంలోనే అనిపిస్తుంది ఎందుకు అని అనాలనిపిస్తుంది, కానీ వాళ్ళందరూ అనలేదు. ఆ తర్వాత శ్రీజ కూడాను గై 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 అంటూ నోరేసుకొని పడిపోయింది. అసలు ఎందుకమ్మా మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు అని నాకైతే చెప్పాలనిపించింది, కానీ ఆ సిచ్యువేషన్లో నాకు చెప్పడం కుదరలేదు కాబట్టి చెప్పలేదు. వాళ్ళు నోరులు చూస్తేనే భయం వేస్తుంది. అసలు సీజన్ మొత్తం వీళ్ళు అసలు కట్టనే కాకూడదు దేవుడా అనాలనిపించింది. అండ్ వాళ్ళిద్దరు కాలేదు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా, పవన్ వేరు పవన్ కళ్యాణ్ వేరు. సో పవన్ కళ్యాణ్ అంటే సోల్జర్, అందరికి తెలిసిన విషయమే. సో కళ్యాణ్గా మనం చెప్పుకుందాము. కళ్యాణ్ కూడాను అబ్బాయి మాట విని మాట్లాడు. అబ్బాయి కూడా అలాగే నోరేసుకొని పడిపోయాడు. అసలు మాట వినడు అబ్బాయి కూడాను. ఏంటి అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది కాసేపటికి. వెంటనే హరీష్ గారికి ఏమన్నారంటే మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు అందుకనే అనేసి చెప్పింది. అయితే వీళ్ళు ఏమన్నారు టెనెంట్స్, మేము అలా అనలేదండి, హరీష్ గారిని సెలెక్ట్ చేయలేదు, ఎక్కువ ఓట్స్ పడలేదంటే మీ ఓన్ డిస్క్రిప్షన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టొద్దు అనేసి ఇమాన్యుయల్ వీళ్ళు చెప్పారు. ఓకే, హరీష్ గారు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, ఓకే అన్నట్టు ఒప్పేసుకున్నారు. నెక్స్ట్ సెలెక్ట్ చేసింది భరణి గారు, పవన్ అండ్ మనీష్. వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి ఇంకొక టాస్క్ ఇచ్చారండి. ఏంటి అంటే వీళ్ళు ముగ్గురు కలిసి టెనెంట్స్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. వీళ్ళు వెంటనే టక్కని ఏం ఆలోచించుకోకుండా భరణి గారికి అయితే ఎప్పటి నుంచో ఉంది ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని. అదేవిధంగా మనీష్ అండ్ పవన్ యాజ్ యూజువల్ ఒప్పేసుకున్నాడు. ముగ్గురు కలిసి ఇమాన్యుయల్ అనుకున్నారు. మొత్తం నలుగురికి కలిపి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే కలర్స్, వైట్ టీషర్ట్స్ మీద కలర్. ప్రతి సీజన్లో ఉన్న గేమే ఇది. ఎవరు టీషర్ట్ మీద ఎక్కువ కలర్ పడితే వాళ్ళు అవుట్ అని. ఓకే, ఫస్ట్ రౌండ్లో అయితే ఇద్దరు కలిసి ఒకరిని టార్గెట్ చేసినట్టు అనిపించింది. అది భరణి గారు అండ్ ఇమాన్యుయల్ కలిసి మనీష్ని అవుట్ చేసేసారు. అంటే భరణి గారు ఏంటి అంటే ఆయన పాపం ఒక టాస్క్ విన్ అయ్యి లాస్ట్ వీక్లో విన్ అయ్యి అతను ఓనర్స్ హౌస్లోకి వచ్చారే కానీ అతన్ని ఓనర్స్ అసలు యాక్సెప్టే చేయలేదండి. ఆయన ఒక టెనెంట్ లాగానే చూస్తున్నారు, ఆయనని అసలు ఎవరు నమ్మట్లేదు కూడా. పాపం భరణి గారు కూడా ఇటు టెనెంట్స్కి ఫేవర్ చేయలేకపోతున్నాడు, అటు ఓనర్స్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. నిజంగా టెనెంట్స్ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మా దగ్గర ఉన్న ఒక పెద్ద బలాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేసామని. అదేవిధంగా ఈసారి నా వంతు సాయం చేసి నేను ఇమాన్యుయల్కి హెల్ప్ చేయాలన్న ఒక విధంగా భరణి గారు ట్రై చేశారు. ఏంటి, ఒకరిని టార్గెట్ చేశారు, అది మనీష్ని టార్గెట్ చేశారు. ఫస్ట్ రౌండ్లో మనీష్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్కి వస్తే పవన్ వెనకాలే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయనకి ప్లస్ అయింది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి మనీష్ని టార్గెట్ చేయడం వల్ల పవన్ సేవ్ అయ్యాడు. ఓకే, రెండో రౌండ్ వచ్చింది. రెండో రౌండ్ వచ్చేటప్పటికి హైలైట్ ఏంటి అంటే ఇక్కడ రీతు చౌదరి సంచాలకండి. మెయిన్ పాయింట్ ఇది, దీని గురించి మాట్లాడాలి. రీతు చౌదరి హైలైట్ ఏంటి అంటే ఆమెకి ఎవరిష్టం? పవన్. ఈ వీక్ అంతా చూస్తున్నాం కదా, రీతుకి పవన్ అంటే ఒక చిన్న క్రష్ ఏర్పడింది. అది ఎలాంటి క్రష్? ఆమె అబ్బాయిని వాడుకుంటుందా లేకపోతే ఈ అబ్బాయిని మ్యానిపులేట్ చేస్తుందా అది పక్కన పెడితే, ఎవరు నోట్లో ముద్ద పెట్టినా నోరు చాపేసే రీతు పవన్నే హెల్ప్ చేయాలని అనుకుంది. అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరు ముద్ద పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోరు చాపేస్తుంది. ఆ టైప్ అనమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. ఓకే, అది ఆమె ఇష్టం. బట్ అలా చేయడం వల్ల కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి, అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ రీతు సంచాలక అవడం వల్ల పవన్కి ప్లస్ అయింది. ఎందుకు చెప్తా వినండి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి రీతుకి ఒక రైట్ ఉంది. ఏంటి అంటే ఆమె స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. బజర్ మోగిన తర్వాత ఎవరు అవుట్ ఎవరు విన్ అనేది చెప్పాలి. సరే, కరెక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఒకరినొకరు పూసుకుంటున్న టైంలో స్టాప్ అంది. ఒక జరుగుతున్న టైంలో స్టాప్ అంటే తప్పనే ఆపేయడానికి అవ్వదు కదా. ఎవరి చేతుల మీద ఎవరి బాడీ మీద వాళ్ళ చేతులు ఉన్నాయో అలాగే ఉంటాయి. సో ఆ టైంలో ఏమంది, భరణి గారు అవుట్ అంది. నిజం చెప్పాలంటే ఆ టైంలో భరణి గారే కాదు, ఇమాన్యుయల్ కూడా కలర్ వేస్తున్నాడు. అదేవిధంగా పవన్ కూడా కలర్ వేస్తున్నాడు. బట్ ఈమె ఓన్లీ భరణి గారిని అవుట్ చేసింది. భరణి గారు నిజంగా అస్సలు వాయిస్ రేజే చేయలేదు. నేను అవుట్ అన్నప్పుడు కూడా, స్టాప్ అన్నప్పుడు కూడా మీరు కలర్ పూస్తున్నారు, మీరు అవుట్ అని చెప్పేసింది. వెంటనే వెళ్ళిపోయారు పాపం. అయితే వీళ్ళు కాల్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే టెనెంట్స్
భరణి గారు టెనెంట్స్ తాలూకా కాదు కాబట్టి టెనెంట్స్ ఏం మాట్లాడట్లేదు. వీళ్ళు కూడా భరణి గారు అవ్వాలనుకోవట్లేదు. వీళ్ళు ఎవరు ఓనర్స్ కూడా భరణి గారిని వాళ్ళు ఓనర్గా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడే అర్థమైపోతుంది ఆయన ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ, కాబట్టి వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నది ఎవరు? ఇమాన్యుయల్ అండ్ పవన్. సో వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే నెక్స్ట్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆడేటప్పుడు నిజం చెప్పాలంటే భరణి గారు అవుట్ అయ్యే టైంలో నిజం చెప్పాలంటే పవన్ మీదే చాలా కలర్ ఉంది. ఆ టైంలో చూసుకుంటే ఇమాన్యుయల్ మీద తక్కువ కలర్ ఉంది. నిజంగా ఆ టైంలో బజర్ మోగే టైంకి పవన్ మీద చాలా కలర్ ఉంది. ఎవరు అవుట్ అన్నప్పుడు భరణి గారు స్టాప్ అన్నప్పుడు ఆడారు కాబట్టి ఆయన ఫౌల్. అవుట్ అన్నప్పుడు పవన్ అవుట్ అవ్వాలి మాట ప్రకారంగా, కానీ అవుట్ అనలే. ఈ రౌండ్లో భరణి గారు అవుట్ అని చెప్పింది. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు, అసలు టూ మచ్ అనిపించింది. సో ఓకే, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రౌండ్లో ఆడేటప్పుడు ఆబ్వియస్లీ ఇప్పటి వరకు చాలా సేపటి వరకు ఇమాన్యుయల్ తను ఏమంటారు టగ్ ఆఫ్ వార్ ఇస్తూనే ఉన్నాడు, తను చాలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి పవన్కి అది ప్లస్ అయిపోయింది. పవన్ అతని మీద పూసాడు కానీ ఇమాన్యుయల్ కూడా తగ్గలేదు అసలు. ఈ రౌండ్లో సేమ్ టగ్ ఆఫ్ వార్ ఇచ్చాడు. పవన్ స్టామినా అక్కడ, ఇమాన్యుయల్ స్టామినా అక్కడ, ఈ అబ్బాయి ఫుల్ ఏమంటారు ఎక్సర్సైజ్ బాడీ అక్కడ, ఇమాన్యుయల్ ఎక్కడ. నేను కంపారిజన్ చేయట్లేదు, చెప్తున్నాను మాట. సో అలాంటప్పుడు కూడా ఇమాన్యుయల్ తగ్గలేదు అసలు. జస్ట్ ఎక్కడో చిన్న 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 పార్ట్స్లో మాత్రమే పవన్ దగ్గర ఖాళీ ఉంది టీ షర్ట్. లాస్ట్కి వస్తే పవన్ విన్ అయిపోయాడు. అసలు ఇది నిజంగా క్లియర్గా తెలుస్తుంది పవన్ని విన్ చేయడానికే భరణి గారిని అవుట్ చేసింది రీతు చౌదరి అని. అంటే ఒక చాక్లెట్ కోసమా? మామూలుగా మాట్లాడుకుంటే చాక్లెట్ కావాలండి, నువ్వు ఏమంటారు కెప్టెన్ అయితే నాకు చాక్లెట్ ఇస్తావా అంది. అది కాదు రీజను. అంటే ఒక అమ్మాయి, ఒక ఆడది ఒకటి గట్టిగా అనుకుంటే ఏమైనా చేస్తుందా అనే ఫీలింగ్ వచ్చిందండి. యాజ్ ఏ ఫీమేల్ నాకే అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు చెప్పండి కాస్త. అసలు ఇది రీతు చౌదరియే పూర్తిగా నిజంగా తనకి ప్లస్ ఏంటంటే బిగ్ బాస్ తన నాడి తెలిసినట్లు, తను ఏమనుకుంటుందో తెలిసినట్టు తనే ఏమంటారు సంచాలక అవడము, తను నచ్చినట్టుగా తను ఆడటము అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియా అడిగేసిద్ది ఏమని, రీతు కొంపతీసి ఇది ఏమంటారు నువ్వు కావాలని ఫేవరిజం చూపించినట్టు వస్తుందేమో చూసుకో అని. అసలు వాళ్ళల్లో వాళ్ళకే అనిపించిందంటే ఆడియన్స్కి అనిపించదా చెప్పండి. సో ఇది జరిగిందండి నిన్న. మీకేమనిపించిందో చెప్పండి. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఒకవేళ ఇమాన్యుయల్కి సింపతి వస్తుందేమో అంటే వెంటనే ఈ అబ్బాయి ఏం పేరు పవన్ ఏమంటున్నాడంటే, అంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇమాన్యుయల్ మీద సింపతి రావడం ఏంటి, నా మీద రావాలి కదా అంటున్నాడు. అబ్బాయి మీద ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇద్దరు టార్గెట్ చేశారంట అతని మీద. ఇద్దరు టార్గెట్ చేయడం అంటే ఇద్దరు టార్గెట్ చేసే లోపే నీ ఫ్రెండ్ రీతు వచ్చేసి స్టాప్ అని చెప్పేసి వెంటనే స్ట్రాంగ్గా ఉన్న భరణి గారిని అవుట్ చేసేసింది కదా. నాకు నిజంగా చెప్పాలంటే ఈ వీక్ అంతా భరణి గారు అండ్ మన ఇమాన్యుయల్ గారికి చాలా అన్యాయం జరిగింది అనిపించింది. ఆయనని అనవసరంగా ఏమంటారు ఓనర్స్లోకి తీసుకెళ్లారు అనిపించిందండి. నాకైతే చాలా ఇంజస్టిస్ అనిపించింది. మరి ఈ వీక్ నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారో వినాలి. ఆయన కరెక్ట్గా చెప్పకపోతే మాత్రం నిజంగా నాగార్జున గారిని కూడా గట్టిగా అనేయాలనిపిస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. థ్యాంక్ యూ.